లోబడి ఉండాలి. స్త్రీ కుటుంబంలో ఎప్పుడైతే లోబడి తగ్గించుకొని ఉంటుందో ఆ కుటుంబం హెచ్చింపబడుతుంది. అదే భర్త అరిచినాడని భార్య కూడా అరుస్తే, నోరు చేసి అరిస్తే ఏమైపోతుంది? మళ్ళీ కొట్టడము లేకపోతే తిట్టడము చాలా వరకు పోతాయి. ఎప్పుడు కూడా సిస్టర్స్గా ఏం చేయాలి? లోబడి ఉండాలి. యెషాయా ఏం చేసింది? లోబడి ఉంది. యజమానుడా అని వస్తుంది ఇక్కడ చూస్తే. ఇంకా ముందుకు పోతాం మనం. అయితే ఇక రెండవది విధేయత కలిగి ఉండాలి, అనుకువ కలిగి ఉండాలి. సిస్టర్స్లో ఏముండాలి? అనుకువ, విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా విధేయత ఎప్పుడైతే ఉంటుందో సిస్టర్స్లో అభివృద్ధి పొందేవారిగా ఉంటాం. అలాగే మన నడతలో పవిత్రత ఉండాలి. చూడండి 1 తిమోతి 4వ అధ్యాయము 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూడండి. మాటలలో స్త్రీలో చాలా తొందరపాటు ఎక్కువ ఉంటారు అనమాట. స్త్రీలు ఏం చేస్తారు? ఎక్కువ తొందరపాటుగా మాట్లాడతారు. కానీ మాటలలో అనుకువ ఉండాలి, విధేయత ఉండాలి. ఎప్పుడైతే మాటలలో అలాగే ప్రవర్తనలో మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టకరంగా పవిత్రంగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అలాగే ప్రేమ విషయంలో చూస్తే కుటుంబంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎప్పుడు సంతోషంగా మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, యజమానులతో మాట్లాడాలి. అలాగే ఇరుగు పొరుగు వారితో ప్రేమతో ప్రవర్తనలో మన ప్రవర్తన చూసినప్పుడు, అలాగే మన మాటలు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? చాలా ప్రేమ కలగదా సిస్టరు, అలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే నా బాధంతా తొలగిపోతుంది అనే వాళ్ళు ఏం కావాలి? ఆలోచన కావాలి. అలాగే కొంతమంది స్త్రీలు ఉంటారు, అమ్మ ఆ స్త్రీతో ఆ సిస్టర్తో మాట్లాడితేనే బాధ యాడి లేని ఎన్ని మనకవుతూ అని దూరంగా ఉంటారు చాలామంది. కానీ అలా ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని రక్తం ద్వారా కడగబడిన స్త్రీగా ఉంటామో ఆ కుటుంబంలో ఏముంటుంది? ప్రవర్తనలో చాలా నమ్మకంగా ఉంటుంది. అలాగే ప్రేమ మాటలు, పిల్లలతో మాట్లాడేటప్పుడు, పెద్దలతో మాట్లాడేటప్పుడు, అత్తమామలతో మాట్లాడేటప్పుడు, అలాగే కోడళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే